అమ్మా! ఏమ్మా? నువ్వు ఇంకొక విష్ణు కథ చెప్తావా? చెప్తానమ్మా. ఆల్రెడీ మనము గజేంద్ర మోక్షం చెప్పుకున్నాము. ఇప్పుడు అవును. అంబరీషుడి స్టోరీ చెప్తాను. అంబరీషుడా? అంబరీషుడు. ఆయన కూడా నెక్స్ట్ విష్ణు స్టోరీ. అవును. ఆయన కూడా ఒక రాజనమాట. ఆ! అంబరీషుడు అనే రాజు. ఆ! ఆయనకు కూడా దైవభక్తి అంటే చాలా చాలా ఎక్కువ విష్ణు భక్తి ఆ! పర్టిక్యులర్‌గా. సో, ఆ! ఆయన ఏం చేస్తాడంటే ప్రతి ఏకాదశి రోజు ఆ! ఫాస్టింగ్ చేస్తాడు. ఆ! ఫాస్టింగ్ అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా భగవంతుని దీక్షలో ఉంటారనమాట. హ్మ్. ఉన్న తర్వాత ద్వాదశి రోజు మళ్ళీ విష్ణుమూర్తికి పూజ చేసి, అందరికి ఫీడ్ చేసి, అప్పుడు వాళ్ళు తినాలనమాట. ద్వాదశ రోజంటే? ఏకాదశి, ద్వాదశి అని తిథులుంటాయి కదా! ఆ! ఏకాదశి నెక్స్ట్ డే ద్వాదశొస్తుందనమాట. ఆ! ఓకే. సో, అలా ఆయన ఒకసారి ఉపవాసం చేశారు. హ్మ్. చేసిన తర్వాత ఇంక ద్వాదశి రోజు పూజ చేసి, ఫుడ్ తీసుకుందాం అనుకునే టైంకి ఒక మహర్షొచ్చారు. హ్మ్. ఆయన పేరు దూర్వాసుడు. హ్మ్. ఓకేనా? సో, ఆయనొచ్చేసరికి ఎప్పుడైనా మన ఇంట్లో అయినా కూడా హ్మ్. ఎవరైనా గెస్ట్‌లొచ్చారనుకో, హ్మ్. ఫస్ట్ మనం వాళ్ళకి ఫీడ్ చేసి తర్వాత హ్మ్. మనం తినాలి. అది రూల్. వాళ్ళెళ్ళిపోయాక. ఎళ్ళిపోక్కర్లే ఉన్నా పర్లేదు. బట్ ముందు వాళ్ళకి సర్వ్ చేసి మనం తినాలి. అంతేగాని వాళ్ళని కూర్చోబెట్టేసి నేను తినేస్తాను తర్వాత మీకు పెడతానండి అని అనకూడదు. హ్మ్. ఓకేనా? హ్మ్. ఇంట్లో కొంచెం ఫుడ్ ఉందనుకో, ఫస్ట్ ఉన్నది వాళ్ళకిచ్చేసి తర్వాత మనం తినాలనమాట. హ్మ్. అతిథి దేవో భవ అంటారు కదా! అలా. ఆ! సో, ఇప్పుడు దూర్వాష మహర్షి వచ్చారు కదా! వస్తే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు రాజు. ఎందుకంటే అంత ఋషి మన ఇంటికి భోజనానికొచ్చాడు అని చెప్పి, సో, రండి నా ఆతిథ్యం స్వీకరిద్దురు గాని అని చెప్పి పిలుస్తారు. పిలిస్తే ఆయనేం చేస్తారు, ఏం చేస్తారు? నేను యమునా నది తీరానికెళ్ళాలి. యమున దగ్గరికి వెళ్ళి హ్మ్. స్నానం చేసి, హ్మ్. నేను గూడా పూజ చేసుకొని హ్మ్. అప్పుడు తింటాను అని చెప్పారు. హ్మ్. ఇంతకు ముందు ఇప్పట్లాగా బ్రష్ చేయకుండా, స్నానం చేయకుండా తినేవారు కాదు. హ్మ్. కంప్లీట్‌గా ఫ్రెష్ అప్ అయ్యి, దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే తినేవారనమాట. ఇప్పుడు కూడా బ్రష్ స్నానం చేసాకనే తింటారు గదా! చాలామంది బ్రష్ స్నానం చేయకుండా కూడా తినేస్తారు బెడ్ కాఫీ అని చెప్పి అలా. హ్మ్. ఓకే. సో, ఆయనెళ్లారు. సో, ఆయన తిరిగొస్తారు అని చెప్పి ఈయన వెయిట్ చేస్తూ ఉన్నారు. హ్మ్. సో, అప్పుడు ఆయన దగ్గర పంతులుంటారు గదా! హ్మ్. రాజు దగ్గర గురువులు. హ్మ్. వాళ్ళేమన్నారంటే, "ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. అంటే ద్వాదశి పోకుండానే మనం ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి. ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. రండి మీరు తొందరగా తినండి" అని చెప్పేసి తొందర పెడతారు. అరెరే! మనం అతిథికి పెట్టకుండా మనం తినకూడదు. హ్మ్. అది మంచిది కాదు అని జెప్పేసి అంబరీషుడు చెప్తాడు. హ్మ్. చెప్తే వాళ్ళొక సలహా ఇస్తారు. ఒక పని చేయండి, మీరు ఫుడ్ తినకండి. వాటర్ కొంచెం తాగండి. హ్మ్. అప్పుడు మనకి ఫాస్టింగు బ్రేక్ అయిపోతుంది. అండ్ అతిథికి పెట్టకుండా మనం తినలేదు అని కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. హ్మ్. సో, అంబరీషుడికి ఇష్టం లేదు కానీ మరి రూల్ ఈజ్ రూల్ గదా! మనం ద్వాదశి పోకుండా మనం ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి గదా! అలాగే నేనేం తినట్లేదు కదా! వీళ్ళు చెప్పేది కరెక్టే అని చెప్పి ఆయన జస్ట్ ఇట్లా వాటర్ సిప్ చేస్తారు. హ్మ్. చేసేసరికి దూర్వాష మహర్షి వచ్చేస్తారు. వచ్చేసి చూసేస్తారు. హ్మ్. చూసి "నువ్వు గెస్ట్‌లకి ఫీడ్ చేయకుండా నువ్వు తినేస్తావా?" అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేస్తారు. చేస్తే ఆయనంటారు, "నేనేం తినలేదండి. జస్ట్ వాటర్ తీసుకున్నానంతే. పవిత్ర జలాన్ని కొంచెం తీసుకున్నానంతే" అని చెప్తారు. హ్మ్. "నువ్వు జస్ట్ ఒక్క డ్రాప్ తీసుకున్నా కూడా అతిథికి పెట్టకుండా నువ్వు తినడమే అవుతుంది" అని జెప్పేసి ఆయనకి చాలా కోపమొచ్చేస్తుంది. హ్మ్. నేను నిన్ను శపిస్తాను అని చెప్పేసి హ్మ్. ఆయన ఒక చక్రాన్ని ఆయన మీదకి వదిలాడు. హ్మ్. వదిలేసరికి వెంటనే అంబరీషుడు, "స్వామి నువ్వే నాకు దిక్కు" అని చెప్పేసి అగైన్ హ్మ్. విష్ణుమూర్తిని శరణ కోరతాడు. హ్మ్. ప్రార్థిస్తాడు. హ్మ్. ప్రార్థిస్తే ఇమ్మీడియేట్‌గా విష్ణుమూర్తి నా భక్తుడు తప్పేం లేదక్కడ. గురువులు చెప్పిన మాటే విన్నాడు. ఆయనంతట ఆయన ఇన్సల్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఏమి చేయలేదు. ఆ! ఓకే. సో, ఇక్కడ నా గురువు తప్పేం లేదు అని చెప్పి ఆయన
ఆయన భక్తుడిని రక్షించాలని చెప్పి సిద్ధపడ్డాడు. ఉమ్, సిద్ధపడి ఏం చేశాడు? ఆ దూర్వాస మహర్షి చక్రం వదిలాడు కదా! ఉమ్. దానికి ఆపోజిట్‌గా ఈయన ఇంకొక చక్రాన్ని వదిలారు. ఏ చక్రము? విష్ణుము. విష్ణుమూర్తి దగ్గర సుదర్శన చక్రం ఉంటుంది కదా! ఆ సుదర్శన చక్రం. చక్రానికి తిరుగుండదు. ఆ, తెలుసు కదా! ఆ. సో, ఆ చక్రాన్ని వదిలితే దూర్వాస మహర్షి ఏదైతే చక్రం వదిలారో దాన్ని చిత్తు చిత్తు చేసేస్తారు. అది ఎలాంటి చక్రము? అమ్మ అమ్మ దుర్గా ఏదో అన్నావు. ఇది కూడా అలాంటి చక్రమే. ఆ, 2 కానీ విష్ణుమూర్తి గాడ్ కదా! ఆయన ఆ. దగ్గరున్న చక్రం చాలా పవర్‌ఫుల్ అన్నమాట. రెండు తర్వాత ఒకటే. ఆ! 2 కానీ ఒకటే కానీ విష్ణుమూర్తి దేవుడని అది బ్రేక్ చేసింది. అది ఎక్కువ పవర్‌ఫుల్ అన్నమాట. ఉమ్, సో, అది నెక్స్ట్ ఏం చేస్తది? ఆ దుర్వాస మహర్షిని చంపేయడానికి వస్తదన్నమాట ఆ చక్రం. ఉమ్, అప్పుడు ఆయన పరిగెట్టుకొని, పరిగెట్టుకొని, పరిగెట్టుకొని వెళ్తారు. ఉమ్. ఎక్కడికెళ్తారు? ఎక్కడికి? విష్ణుమూర్తి దగ్గరికెళ్తారు. స్వామి నన్ను రక్షించండి అని చెప్పి. సో, విష్ణుమూర్తి ఏమంటారంటే, నేను ఒక్కసారి వదిలిన చక్రం ఉమ్, అది మళ్ళీ నేను కూడా వెనక్కి తీసుకోలేను. ఓకే. సో, దీన్ని నా భక్తుడు కోరితే నేను వదిలాను. నాకొక డౌట్. చెప్పు. నేను ఒక చోట విన్నాను. హ్మ్. తను బ్రహ్మ దగ్గరికి, శివుడి దగ్గరికి కూడా వెళ్తాడని. అవును. అదే చెప్తున్నాను. ఆ, వాళ్ళ దగ్గరికెళ్ళినా గూడా ఇప్పుడు ఎవరు వేసిన ఆయుధాన్ని వాళ్ళే ఉపసంహరించుకోవాలి. ఆ, బ్రహ్మ, శివుడు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ దాక్కున్నా, ఏం చేసినా గూడా దానికి ఇదుండదు అని ఉమ్, చెప్పేసి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికే వెళ్తాడు. విష్ణుమూర్తి ఏమంటాడు? నా భక్తుడు కోరితేనే నేను దాన్ని వదిలాను. ఉమ్, మళ్ళీ నువ్వెళ్ళి నా భక్తుడినే నువ్వు కోరు. ఉమ్, నేను కూడా దాన్ని ఉపసంహరించుకోలేను. ఉమ్, నా భక్తుడు నిన్ను క్షమించాలి ఉమ్. అని చెప్పి మళ్ళీ బోల ఆయన కోర్ట్‌లోకే వేశాడు. వేస్తే ఏం చేస్తాడు? ఏం దుర్వాస చేస్తాడు? మహర్షికి వేరే ఆప్షన్ ఉందా? ఉహు, లేదు. అందుకని మళ్ళీ వెళ్లి మన అంబరీషుడిని క్షమించమని కోరతాడు. ఉమ్, అప్పుడు అంబరీషుడు క్షమించి మళ్ళీ విష్ణుమూర్తిని ప్రే చేస్తాడు. ఆయన తప్పయిందంటున్నారు. నాకేం కోపం లేదు ఆయన మీద. దయచేసి ఆ చక్రాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పేసంటే, అప్పుడు ఆ చక్రం మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది. ఆ. దీంట్లో తెలిసిన నీతేంటి? ఏంటి? మీకేమర్థమైంది? ఏమర్థమైంది? హ్మ్. పూర్వము హెల్తీగా ఉండడానికి ఏకాదశి రోజు ఉపవాసం చేసేవారు. ఎప్పుడు మనం తింటూనే ఉంటే మన డైజెషన్ సిస్టమ్‌కి రెస్ట్ ఉండాలి గదా! ఉమ్, అందుకని చెప్పి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండేవారు. ఉమ్, ఓకేనా? అదొకటైతే 2 మనం భగవంతుడిని నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, ప్రార్థిస్తే మనకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు మనతో ఉంటాడు. ఓకే. ఉమ్, 3 ఎప్పుడైనా ఫస్ట్ అతిథుల్ని గౌరవించాలి. ఉమ్, ఓకే. అతిథులను గౌరవిస్తున్నాం కదా! అని చెప్పి వాళ్ళు మనల్నే ఏదో కర్స్ చేద్దాం అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే. ఏ పరిస్థితుల్లో ఆయన అట్లా చేశాడు అని అర్థం చేసుకోవాలి. ఇదన్నమాట. ఉమ్, ఓకేనా? ఉమ్.